పేదల భవిష్యత్తు మారాలన్నా, ఇంటికే సంక్షేమం అందాలన్నా, మనబడులు పిల్లల జీవితాలు బాగుండాలన్నా, రైతులు హాస్పిటల్స్ మెరుగుపడాలన్నా మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే రావాలి. భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ రాజంపేట ప్రజలకు ఊహించని గిఫ్ట్ ప్రకటించారు వైఎస్ జగన్. చంద్రబాబు కూటమి రాజకీయాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ గతాన్ని మర్చిపోయి చంద్రబాబు ఆయన దత్తపుత్రునికి ఏం కావాలో అదే మాట్లాడి వెళ్లారని ధ్వజమెత్తారు సీఎం వైఎస్ జగన్. రాజంపేట సిద్ధమా? రాజంపేట సిద్ధమా అంటూ ప్రజలను పలకరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు వైఎస్ జగన్. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరో 4 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందన్నారు. ఇంటింటి అభివృద్ధి పథకాల కొనసాగింపును నిర్ణయించేవి ఈ ఎన్నికలని చెబుతూ పొరపాటున బాబు మాట విన్నారో మళ్లీ ఆయన చేతిలో మోసపోవడం ఖాయమని హెచ్చరించారు సీఎం వైఎస్ జగన్. జరగబోయే ఈ ఎన్నికలు మన ఇంటింటి అభివృద్ధిని, అందుతా ఉన్న పథకాలన్నింటినీ కొనసాగించాలనా లేదా అన్నది నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరిని కూడా గుర్తుంచుకోమని కోరుతా ఉన్నా. ఇదే తన గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో తానిచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. కేంద్ర హోంమంత్రి ప్రధాని మోదీతో సభలు పెట్టించిన చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు వదినమ్మ ఆ కేంద్ర పెద్దల నుంచి ప్రజలకు ఎలాంటి హామీలు ఇప్పించారో చెప్పాలని నిలదీశారు సీఎం జగన్. చంద్రబాబుకు దత్తపుత్రునికి ఎల్లో మీడియాకు ఏం కావాలో మాట్లాడుకున్నారే గాని ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్నారా అని నిలదీశారు. గతంలో చంద్రబాబుని అవినీతి పరుడని తిట్టిన మోదీనే ఇప్పుడు పొగిడి వెళ్లిపోయారన్నారు. ఇది ఎన్డీఏ ఏపీ అజెండా అంటూ ప్రజలకు వాస్తవాన్ని వివరించారు. మరి మన భారతదేశ ప్రధాని, కేంద్ర హోంమంత్రి చంద్రబాబు దత్తపుత్రుడు వదినమ్మ, మరి వీరంతా కలిసి 2014లో వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను వీళ్ళు కూడా చూపించి, ఇదిగో అప్పట్లో మేము ఇచ్చిన మేనిఫెస్టోను, ఇదిగో ఇవన్నీ కూడా మేము చెప్పాము, ఈ మేనిఫెస్టోయే కాకుండా ముఖ్యమైన హామీలనంటూ మా ఫోటోలతో చంద్రబాబు నాయుడు స్వయాన సంతకం పెట్టి ఈ మాదిరిగా చంద్రబాబు ప్రతి ఇంటికి పంపించాడు. ఈ మాదిరిగా చంద్రబాబు పంపించిన సంతకం పెట్టి మా ఫోటోలు పెట్టి చంద్రబాబు మా ఇంటికి పంపించాడు, మీ ప్రతి ఇంటికి పంపించాడు. మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలన్నీ కూడా మేము నెరవేర్చాము అని వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు అని చెప్పి మీ అందరి సమక్షంలో వీళ్ళని అడుగుతా ఉన్నా. మరి కూటమంటారు, డబుల్ ఇంజిన్ అంటారు, కూటమంటారు, డబుల్ ఇంజిన్ అంటారు. మరి 2014లో ఇదే ముగ్గురు కలిసి చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్, ఇంటింటికి పంపించిన వాళ్ళ మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలకు వాళ్ళు దానినే చేయకపోతే, అందులో చెప్పిన ఏ ఒక్కదాన్ని చేయకపోతే ఇక వీళ్ళు డబుల్ ఇంజను అని చెప్పి ఎందుకంటా ఉన్నారు అని చెప్పి ఇదే సందర్భంలో మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా.
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియాన్ని వ్యతిరేకిస్తున్న ఢిల్లీ పెద్దలు, కూటమి నేతలు పచ్చ మీడియాని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు వైఎస్ జగన్. పెత్తందారీ భావజాలాన్ని రూపం మార్చుకున్న అంటరానితనాన్ని దూరం చేయాలంటే జగన్ కు మళ్లీ అధికారం ఇచ్చి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. పేదలకు వేరే మీడియం అట, మన గవర్నమెంట్ బడులలో పిల్లలకు మాత్రం తెలుగు మీడియం అట, కానీ వారి పిల్లలకు వారి మనవళ్లకు మాత్రం ఇలాంటి వారికి మాత్రం వేరే చదువులట, వేరే విధానమట. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి భావజాలం, ఇటువంటి పెత్తందారీ భావజాలంతో ఇలాంటి వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి మాకు ఓటు వేయండి అని చెప్పి ఇలాంటి వారు అడుగుతా ఉన్నారు అనంటే, ఇలాంటి వారికి రేపొద్దున ఓటు వేస్తే పేద పిల్లలు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు ఏ ఒక్కరికైనా కూడా ఇంగ్లీష్ మీడియం వీళ్ళు నేర్పుతారా అని ఇదే సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రూపం మార్చుకున్న అంటరానితనం మీద మనం చెయ్యాల్సిన యుద్ధం ఇంకా ఎంత ఉందో ఒక్కసారి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. అభివృద్ధి వైపు అడుగులు వేస్తోన్న రాజంపేట మరింతగా ముందుకెళ్లాలంటే వైఎస్ఆర్సీపీని గెలిపించాలన్నారు. పింఛా ప్రాజెక్టు పనులు 90% పూర్తయిన విషయాన్ని గుర్తు చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్నారు. ఇక గాలేరు నగరి కాలువ పనులు రైల్వే కోడూరు వరకు కొనసాగాలంటే మీ బిడ్డ అధికారంలో ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. టాప్ 100 యూనివర్సిటీలతో అన్నమయ్య కాలేజ్ టైఅప్ అయిందని, రాజంపేట కేంద్రంగా రాబోయే రోజుల్లో అన్నమయ్య విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దుతామని, తద్వారా యువత భవిష్యత్తు బాగుంటుందన్నారు. మన అన్నమయ్య కాలేజీను టాప్ 100 యూనివర్సిటీస్ ఇన్ ద గ్లోబ్, అంటే ప్రపంచంలో టాప్ 100 యూనివర్సిటీస్తో మన అన్నమయ్య కాలేజీను టైఅప్ చేయించి అన్నమయ్య కాలేజీను ఒక యూనివర్సిటీగా మీకు మీ జిల్లాకు ఇవ్వడం జరిగింది, రాజంపేట హెడ్ క్వార్టర్స్గా. ఇది నిజంగా మన పిల్లలు ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీస్లో భాగస్వామ్యమైన అన్నమయ్య యూనివర్సిటీలో మన పిల్లలు డిగ్రీలు తీసుకుంటారు. ఇది నిజంగా రాజంపేట చరిత్రలో ఒక పెద్ద హిస్టరీలో నిలబడిపోయే అంశం అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్లీ అధికారంలోకి రాగానే రాజంపేట ప్రజల కోరిక మేరకు మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు జగన్. చెడిపోయిన రాజకీయాలను, వ్యవస్థను మార్చాలంటే విశ్వసనీయత, విలువలను కాపాడుతున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మరోసారి అధికారం ఇచ్చి ఆదరించాలన్నారు. అనంతరం రాజంపేట ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను పరిచయం చేశారు సీఎం జగన్.